హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, దేవా ఇంట్లో మహికి మృత్యుంజయ పూజ జరిపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక చిన్ని కావేరి కూడా అక్కడికి వచ్చినందుకు మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక పంతులు గారు పూజకి సమయం అవుతుంది, త్వరగా రండి బాబు అని చెప్పగానే మహి వస్తున్నాను పంతులు గారు అని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్తాడు. ఇక పంతులు గారితో, పంతులు గారు ఇప్పుడు నేను ఈ పూజ చేస్తే నాకున్న గండాలన్నీ తొలగిపోతాయా అని అంటే, అప్పుడు పంతులు గారు అవును బాబు, ఈ పూజ చేయడం వల్ల నీకు ఎలాంటి గండాలు రాకుండా నీకు భవిష్యత్తులో అంత మంచి జరిగేలా ఉంటుంది. ఆ దేవుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉండి కాపాడతాడు అని చెప్తూ ఉంటాడు. ఇక మహి అయితే ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక పీటని తీసుకొచ్చి పక్కన పెడతాడు. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి ఏంటి మహి, ఆ పీట ఎవరి కోసం అని అంటే, చిన్ని కోసం పిన్ని అని అంటాడు. ఇక దాంతో నాగవల్లి, దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావేరి చిన్నికి కూడా ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి చిన్ని కోసం ఎందుకు మహి అని అంటే, పిన్ని నాకు కాదు, చిన్నికి చాలా గండాలు వస్తున్నాయి. ఎప్పుడూ కూడా చిన్నికి ఏదో ఒక ప్రమాదం రావడం, చాలా కష్టం మీద ఆ ప్రమాదాల నుండి బయటపడడం జరుగుతుంది. అందుకే ఈరోజు నాతో పాటు చిన్ని కూడా ఈ పూజ చేస్తే తనకు అంత మంచి జరుగుతుంది, తనకున్న గండాలన్నీ కూడా పోతాయి అని మహి అంటాడు. మహి అలా అనేసరికే ఇక నాగవల్లి, దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావేరి చిన్ని కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, మహి ఇది ఈ పూజ నీ కోసం ఏర్పాటు చేశాం, నువ్వే జరిపించాలి, ఇందులో ఇంకెవరు రాకూడదు అని చెప్పి కోపంగా అంటుంది. అప్పుడు మహి లేదు పిన్ని, చిన్ని కూడా నాతో పాటే ఈ మృత్యుంజయ పూజ జరిపించండి, లేకపోతే నేను ఊరుకోను అని అంటాడు. అది విని ఇక కావేరి కూడా మహి చిన్నికి మృత్యుంజయ పూజ తర్వాత జరిపిద్దాం, ఇప్పుడు నువ్వు చేసేయి అని అంటుంది. అప్పుడు మహి లేదు టీచర్, ఇప్పుడే చిన్నికి పూజ జరిపించాలి అని మహి పట్టుపడుతూ ఉంటాడు. ఇక దేవా అది కాదు నాన్న అని మహికి నచ్చజెప్తూ ఉంటే, నాన్న మీ అందరికీ నా మీద ఇష్టం ప్రేమ ఉంటే నా మాటకి అడ్డు చెప్పకండి, నాతో పాటు చిన్ని కూడా ఈ పూజ చేయడానికి ఒప్పుకోండి అని మహి పట్టుబట్టడంతో ఇక నాగవల్లి, దేవా అయితే కోపంగా చూస్తూ ఉంటారు. చేసేదేం లేక ఇక చిన్ని కూడా పూజ చేయడం కోసం ఒప్పుకుంటారు. ఇక చిన్ని కూడా మహితో పాటే అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కావేరి అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. మహిని చూస్తూ నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివి మహి, నీకు చిన్ని మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి అని కావేరి మనసులో అనుకుంటూ, ఈరోజు నీ వల్ల నా కూతురు కూడా మృత్యుంజయ పూజ చేస్తుంది, ఆ దేవుడు నా కూతురు కూడా గండాలన్నీ తొలగించి సంతోషంగా ఉండేలా చూడాలి, నువ్వు చిన్ని ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలి అని కావేరి మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాగవల్లి, దేవా మాత్రం చిన్ని మహితో కలిసి పూజ చేయడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక నాగవల్లి, ఏంటి ఇలా జరిగింది, నా కళ్ళ ముందే మహితో పాటు ఆ కావేరి కూతురైన చిన్నికి కూడా ఈ పూజ జరగడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. దేవా కూడా అసలు ఏం జరుగుతుంది, ఆ బాలరాజు కావేరికి పుట్టిన చిన్ని నా ఇంట్లో మృత్యుంజయ పూజ జరిపించడం ఏంటి, అయినా ఈ పూజ చేసినంత మాత్రాన ఆ చిన్నికి ఆయుష్ పెరుగుతుందా, లేదు
తొందరలోనే ఈ చిన్నిని పైలోకానికి పంపిస్తాను, చెయ్యి చిన్ని చెయ్యి అని అనుకుంటూ ఉంటాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక కావేరి మహి ఒకసారి ఇలా రా అని అంటుంది. ఇక మహి కావేరి దగ్గరికి వచ్చి ఏంటి టీచర్ అని అంటాడు. ఇక కావేరి మహిని ముద్దు పెడుతూ నిజంగా నీది ఎంత మంచి మనసు మహి, నువ్వు చిన్ని కోసం ఈరోజు చేసింది చాలా మంచి పని అని అంటూ ఉంటే ఇక మహి ఇందులో నేను చేసింది ఏముంది టీచర్, అయినా పాము నన్ను కాటు వేయబోతే చిన్నియే తన ప్రాణాలని అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడింది. చిన్నికి కూడా చాలా గండాలు వచ్చాయి, అందుకే అవన్నీ తొలగిపోవాలని ఈరోజు నాతో పాటే చిన్నికి కూడా పూజ జరిపించాలని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను టీచర్ అని చెప్తూ ఉంటే కావేరి చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక చిన్ని మహి చాలా థ్యాంక్స్ మహి అని అంటే ఏంటి చిన్ని, నువ్వు నాకు చేసిన సాయం కంటే ఇదేమీ పెద్ద సాయం కాదులే అని మహి చిన్ని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత కావేరి చిన్ని వెళ్తూ ఉంటారు. అప్పుడే నాగవల్లి కావేరి దగ్గరికి వస్తుంది. కావేరి ఒక్క నిమిషం అని పిలవగానే కావేరి ఆగిపోయి చూస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న చిన్నితో అమ్మ చిన్ని, నువ్వు చందు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఆంటీతో మాట్లాడి వస్తాను అని చెప్పగానే ఇక చిన్ని సరే అమ్మా అని చెప్పి ఇక చందు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. నాగవల్లి మాత్రం కావేరి వైపు కోపంగా చూస్తూ ఏంటి ఈరోజు మిస్ అయిపోయావని చాలా సంతోషపడుతున్నట్టున్నావు, చూడు ఏదో ఒకరోజు నీ చావు నా చేతుల్లోనే, ఎందుకంటే నన్ను మా అక్కని విడదీశావు, పాపం మా అక్క అమాయకురాలు, దాన్ని చంపేశావు, మహికి తల్లి ప్రేమని దూరం చేశావు, ఇన్ని చేసిన నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు, ఏదో ఒకరోజు మా అక్క ప్రాణానికి బదులుగా నీ ప్రాణాల్ని కూడా తీస్తాను, నువ్వు మహికి తల్లి ప్రేమని ఎలా దూరం చేశావో నీ కూతురు చిన్నికి కూడా తల్లి ప్రేమని దక్కకుండా చేస్తాను అని నాగవల్లి కావేరితో చెప్తూ ఉంటే కావేరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక నాగవల్లి ఒకసారి నేను చెప్పేది విను, అసలు మీ అక్కని చంపింది అని అంటూ ఉంటే ఇక నాగవల్లి చాలు, ఇంకా నన్ను నమ్మించాలని చూడకు, నేనేమి మా అక్కంతా అమాయకురాల్ని కాదు అని అంటూ ఉంటుంది. ఇక నాగవల్లి ఇక వెళ్ళు, ఉన్న ఈ 2 రోజులైనా నీ కూతురు నీ మొగుడుతో సంతోషంగా ఉండు, ఎలాగో త్వరలోనే నిన్ను చంపేస్తానుగా అని అంటుంది. ఆ మాటలు విని కావేరి షాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ పడుకున్నాక కావేరి మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బాలరాజు అటుగా వెళ్తూ కావేరి ఒంటరిగా ఉండడం చూసి ఏంటి కావేరి ఇంకా నిద్రపోలేదు అని అనుకుంటూ కావేరి దగ్గరికి వస్తాడు. కావేరి మాత్రం నాగవల్లి తనని చంపబోయింది, తనతో మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బాలరాజు కావేరి దగ్గరికి వచ్చి కావేరి ఏంటి ఇంకా నిద్రపోలేదేంటి, టైం ఎంత అవుతుందో చూసావా అని అంటే అప్పుడు కావేరి ఏం లేదు బాల, ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాను అని అంటుంది. ఏంటి కావేరి ఇంత అర్ధరాత్రి పూట ఇంతలా ఆలోచిస్తున్నావంటే అది మామూలు విషయం అయ్యుండదు, అసలు ఏం జరిగింది, ఈరోజు ఆ దేవా ఇంటికి వెళ్ళావు కదా, అక్కడేమైనా జరిగిందా, వాడు నిన్నేమైనా అన్నాడా అని అంటాడు. ఇక కావేరి ఇప్పుడు ఈ విషయం ఈయనతో చెప్తే మళ్ళీ ఆ ఇంటి మీదికి గొడవకు వెళ్తాడు, లేదు చెప్పొద్దు అని ఏం లేదు బాల, ఊరికే ఇలా కూర్చున్నానని చెప్తున్నాను కదా అని అంటే ఇక బాలరాజు కావేరి చూడు, నువ్వు ఏ విషయంలోనైనా నా దగ్గర నిజం దాయొచ్చు, కానీ ఆ దేవ విషయంలో మాత్రం అస్సలు నిజం దాయకూడదు,
ఎందుకంటే అది నీకే కాదు, మన కూతురు చిన్ని ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం అని చెప్తూ ఉంటే కావేరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక బాలరాజు, చెప్పు కావేరి, ఏం జరిగింది అని అంటే అప్పుడు కావేరి, ఏం చెప్పమంటావు బాలా, చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను, ఇంకా మాటలు పడుతున్నాను. ఆ దేవ అయితే మూర్ఖుడు, రాక్షసుడు, వాడు నన్ను చంపాలని, నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ ఆ నాగవల్లి నా మీద అంతలా పగబట్టింది, వాళ్ళ అక్కని చంపింది నేనే అని ఆ దేవ నాగవల్లిని నమ్మించాడు. నా పైన తీరని పగతో ఉంది. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా కత్తి తీసుకొని నాగవల్లి నన్ను చంపడానికి వచ్చింది అని చెప్తూ ఉంటే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంత పని చేసిందా అని కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడు కావేరి, బాలా, ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఆ నాగవల్లితో గొడవ పెట్టుకోవడమో పోట్లాడ పెట్టుకోవడమో కాదు. ఆ నాగవల్లికి అసలు వాళ్ళ అక్కని చంపింది నేను కాదని తెలియాలి. వాళ్ళ బావే తన అక్కని చంపాడు అని నాగవల్లికి తెలిస్తే చాలు. కానీ ఆ అక్క చెల్లెల్ని నేనే విడదీశాను అని నాగవల్లి నమ్ముతుంది. అదే అపోహలో నన్ను, నా కూతుర్ని చంపాలని చూస్తుంది. లేదు బాలా, ఆ నాగవల్లి దృష్టిలో నేను అలా ఉండడం నాకు ఇష్టం లేదు. నాగవల్లికైనా అసలు నిజం చెప్పేయాలి అని కావేరి అంటుంది. అప్పుడు బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు. అవును కావేరి, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ దేవ అయితే రాక్షసుడు, మూర్ఖుడు, వాణ్ణి మనం పగ తీర్చుకోవాలి. కానీ పాపం ఆ నాగవల్లికి ఏం తెలుసు, వాళ్ళ అక్కని చంపావన్న ఒకే ఒక్క కారణంతో మన మీద పగబట్టిందే కానీ ఇంకో వేరే విధంగా కాదు. తనకి ఎలాగైనా వాళ్ళ అక్కని చంపింది తన బావ దేవానే అని తెలిసేలా చేస్తాను అని బాలరాజు అనుకుంటూ ఉంటాడు. ఎలా చేస్తావు బాలా అని కావేరి అంటే, ఎలాగోలా చేస్తాను కావేరి. ఇంకోసారి నాగవల్లి నీకు కనిపిస్తే అలా మాట్లాడకపోవడం కాక నీ దగ్గరికి వచ్చి నిన్నే క్షమాపణ అడుగుతుంది చూడు అని బాలరాజు చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. బాలరాజు కావేరి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నాగవల్లికి తన బావ నిజస్వరూపం ఎలాగైనా తెలిసేలా చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటే బాలరాజుకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి నాగవల్లికైతే ఫోన్ చేస్తాడు. తన ఫోన్కి బాలరాజు ఫోన్ చేయడం చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ కావేరి భర్త బాలరాజు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా, ఎందుకు నాకు ఫోన్ చేశావు అని అంటే అప్పుడు బాలరాజు, చూడండి, మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పగానే నాగవల్లి కోపంతో, ఏంట్రా, అయినా నాతో మాట్లాడడానికి నీకు ఏం విషయాలుంటాయి, నువ్వు ఏం చెప్పినా వినను అని చెప్తూ ఉంటే అప్పుడు బాలరాజు, చూడండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను అని చెప్తూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, వీడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అనుకుంటూ, సరే అయితే ఎక్కడికి రావాలో చెప్పు అని అంటే అప్పుడు బాలరాజు ఒక ప్లేస్ని అయితే చెప్తాడు. ఇక నాగవల్లి సరే అని ఫోన్ కట్ చేస్తూ ఉంటే, చూడు నాగవల్లి, ఈ విషయం మీ బావకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. మీ బావకి తెలియకుండా నేను చెప్పిన చోటికి రా అని అంటే అప్పుడు నాగవల్లి, ఏంటి బాలా, అక్కడికి వచ్చాక నన్ను చంపడానికి ఏదైనా ప్లాన్ చేసావా అని అంటే, చూడండి, నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను అలాంటి పనులు చెయ్యను అని చెప్పగానే ఇక నాగవల్లి అయితే సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని బాలరాజు చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తుంది. నాగవల్లి అక్కడికి వెళ్ళేసరికే బాలరాజు అక్కడే ఉంటాడు. ఇక నాగవల్లి బాలరాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి, నాతో ఏం మాట్లాడాలని ఇక్కడికి రమ్మని చెప్పావు? నీ పెళ్ళాం ఏ తప్పు చేయలేదు అని నీతో రాయబారం పంపించిందా? అయినా ఎవ్వరు చెప్పినా కూడా నేను వినను. మా అక్కని చంపినా నీ భార్యని నేను పగ తీర్చుకునే తీరుతాను అని నాగవల్లి అంటుంది. అప్పుడు బాలరాజు,
చూడు నాగవల్లి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్క మాట నిజం. మీ అక్కని చంపింది నా భార్య కావేరి కాదు అని చెప్పగానే ఇక నాగవల్లికి కోపం వస్తుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అక్కని చంపింది నీ భార్య కాదా? కాందే అన్ని సంవత్సరాలు మా అక్కని చంపిన కేసులో శిక్ష అనుభవించిందా అని అంటుంది. అప్పుడు బాలరాజు, చూడు నాగవల్లి, కొందరు రాక్షసులు చేసిన కుట్రలో కావేరి బలైపోయింది. మీ అక్కని చంపేసి అన్యాయంగా తనని ఇరికించారు అని చెప్తాడు. అది విని నాగవల్లి, ఎవర్రా, అంత అవసరం ఎవరికుంది అని అంటే, ఇంకెవరికి, మీ బావ ఆ దేవగాడికి అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఏం కూసావు? మా బావ మా అక్కనెందుకు చంపుకుంటాడు అని అంటే, ఎందుకంటే మీ బావ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, వాడొక రాక్షసుడు అని చెప్పగానే ఇక నాగవల్లి అయితే షాక్ అయిపోతుంది. ఇక బాలరాజు, చూడు నాగవల్లి, నువ్వంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే మీ అక్కని చంపామన్న కోపంతో నా కుటుంబం మీద పగ పట్టావు, కానీ ఇంకే వేరే విధంగా మమ్మల్ని కష్టపెట్టాలనుకోలేదు. కానీ మీ అక్కని చంపింది నా భార్య కావేరి కాదు, మీ బావ దేవానే అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అది నిరూపించడం కోసం నా దగ్గర సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మడానికి నేను ఏం చేయమన్నా చేస్తాను. చూడు, నా కూతురు నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో నా కూతురు కంటే నా భార్య కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాగవల్లి, మీ అక్కని చంపింది నా భార్య కావేరి కాదు, నువ్వు మంచివాడని నమ్ముతున్నా నీ బావనే అని చెప్పగానే నాగవల్లి స్టన్ అయిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి బాలరాజు నువ్వు చెప్పేది? ఇదంతా నిజమా అని అంటే, నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నాగవల్లి. మీ అక్కని చంపింది మీ బావ కావేరి మీద మనసు పడ్డాడు. కావేరిని లొంగ తీసుకోవాలని చూశాడు. అలా కావేరిని బలవంతం చేస్తూ ఉంటే మీ అక్క అడ్డుపోయి ఆపబోయింది. అప్పుడే మీ అక్కని ఆ దేవ చంపేశాడు. మీ అక్క చనిపోయాక ఆ నేరాన్ని కావేరి మీద వేసి జైలుకి పంపించాడు అని చెప్తూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇక కోపంతో రగిలిపోయి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసిన బాలరాజు, ఇదేంటి నాగవల్లి ఇలా వెళ్తుంది? అక్కడ నాగవల్లికి అసలు నిజం తెలిసిందని తెలిస్తే ఆ దేవ నాగవల్లిని కూడా ఏదైనా చేస్తాడు అని బాలరాజు నాగవల్లి వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక నాగవల్లి కోపంగా ఇంటికి వెళ్ళి, దేవా, రేయ్ దేవా, బయటికి రారా అని పిలుస్తూ ఉంటుంది. అది విని ఇక ఇంట్లో మహి, దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరూ పరుగున బయటికి వస్తారు. ఇక దేవా నాగవల్లితో, నాగవల్లి ఏం జరిగింది? ఎందుకు నన్ను అలా మర్యాద లేకుండా పిలుస్తున్నావు అని అంటే, ఏంట్రా నీకు మర్యాదనిచ్చేది? దుర్మార్గుడా, మా అక్కని పొట్టను పెట్టుకొని నన్ను మా అక్కని విడదీశావు. పాపం మహికి తల్లిని లేకుండా చేశావు అని చెప్పగానే దేవ మహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవ, ఇదేంటి, దీనికి అసలు నిజం ఎలా తెలిసింది? నేనే పార్వతిని చంపానని నాగవల్లికి ఎవరు చెప్పుంటారు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మీ అక్కని చంపడం ఏంటి? మీ అక్కని చంపింది ఆ కావేరి కదా అని అంటాడు. అప్పుడు నాగవల్లి, ఇక చాలా ఆపరా, మా అక్కని చంపింది ఎవరో నాకు ఈరోజు తెలిసింది. పాపం మా అక్కని చంపేసి ఆ నేరాన్ని ఏ పాపం తెలియని కావేరి మీద వేశావు అని చెప్తూ ఉంటే ఇక దేవ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక మహి కూడా, ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? నాన్నే అమ్మని చంపాడా అని అంటే, అవును మహి, మీ నాన్నే మీ అమ్మని చంపి నీకు తల్లి ప్రేమని దూరం చేశాడు నాన్న అని అంటూ ఉంటుంది. ఇక దేవ నవ్వుతూ, శబ్బాష్,
ఈ నిజం నీకు భలే తెలిసిందే. అయినా ఇన్ని రోజులు ఈ నిజం తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను. అయినా ఈ నిజం నువ్వెలా తెలుసుకున్నావు నాగవల్లి అని అంటూ ఉంటాడు. ఇక నాగవల్లి ఎలాగో తెలుసుకున్నాన్రా, ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని నాగవల్లి దేవా మీదికి వెళ్తూ ఉంటే అప్పుడే ఇక దేవా నాగవల్లి గొంతు పట్టుకుంటాడు. అది చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న వదులు నాన్న, పిన్నిని వదులు నాన్న, ఎలాగో అమ్మని చంపి నాకు దూరం చేశావు, ఇప్పుడు అమ్మ లాంటి పిన్నిని కూడా చంపేస్తావా, వదులు నాన్న అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక నాగవల్లి మాత్రం అలా కొట్టుకుంటూ వదిలించుకోవాలని చూస్తూ ఉంటుంది. దేవా అవునే, మీ అక్కని చంపింది నేనే, ఏం చేస్తావు, ఇప్పుడు నిన్ను కూడా చంపి ఈ నేరాన్ని ఆ బాలరాజు మీద వేస్తాను, వాడి బెయిల్ క్యాన్సిల్ చేసి ఆ కుటుంబం మీద పగ తీర్చుకుంటాను అని దేవా అంటూ ఉంటాడు. అప్పుడే బాలరాజు ఎంట్రీ ఇచ్చి నీకు అంత సీన్ లేదు దేవా అని అంటాడు. బాలరాజు అక్కడికి రావడం చూసి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.